వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో మనకు హైకోర్టు తరపు నుంచి అయితే ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. ఏంటంటే కాపీయిస్ట్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి కదండి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్వి అదేవిధంగా హైకోర్టు సర్వీసెస్ రెండు కూడా మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము రైట్ ఇక్కడ టీజేఎంఎంఎస్ అంటే జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీసెస్ ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనమాట. సో డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి టైపిస్ట్ రిజల్ట్స్ ఇచ్చేసారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి కాపీస్ట్ రిజల్ట్స్ ఇచ్చేసారు. అదేవిధంగా హైకోర్టు సర్వీసెస్ ఉంది కదా, సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ అంటే సో రీసెంట్గానే జస్ట్ 14th నుంచి అలా లాస్ట్ 1 వీక్ జరిగాయండి ఇంటర్వ్యూస్. సో వాళ్ళకి ఓరల్ టెస్ట్ జరిగిందనమాట. సో అది కాపీయిస్ట్ అండ్ అదేవిధంగా టైపిస్ట్కి కూడా హైకోర్టు సర్వీస్ ఆఫ్ హైకోర్టులో టైపిస్ట్కి కూడా. సో ఈ రెండింటికి జస్ట్ లాస్ట్ వీక్ ఇంటర్వ్యూస్ జరిగాయండి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామినర్కి ఇవాళ ఇంటర్వ్యూ లాస్ట్ అనుకుంటా అండి. ఎగ్జామినర్కి 3 రోజులు ఇంటర్వ్యూ జరుగుతుంది. నిన్న మొన్న ఇవాళ లాస్ట్. సో ఎగ్జామినర్కి ఇవ్వలేదు ఇంకా. సో ఈ అంత ముందు వీక్లో జరిగినటువంటి టైపిస్ట్ కాపీయిస్ట్ కూడా రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తారండి. సో ఒక్కొక్కటి నోటిఫికేషన్ ఓపెన్ చేసి మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైపిస్ట్ అండి. ఈ టైపిస్ట్ అనేది ఎక్కడండి హైకోర్టు సర్వీస్లో అంటే మొన్న ఇంటర్వ్యూస్ అయినాయని చెప్పే కదా వాళ్ళ అనమాట టైపిస్ట్. సో ఈ టైపిస్ట్కి వచ్చేసి చూడండి 1 2 3 ఇంతమందిని రిలీజ్ చేశారండి. అంటే 12 పోస్టులు ఉన్న దాని ప్రకారం 12 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ ఉంది కదా ఫస్ట్, ఈ హాల్ టికెట్ నెంబర్ షెల్ బి సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ సివిల్ అప్పీల్ నెంబర్. అయితే ఇక్కడ ఏంటంటే బీసీఈ రిజర్వేషన్ ఉంది కదండి. సో బీసీఈ రిజర్వేషన్కి రిలేటెడ్గా ఒకటి సివిల్ అప్పీల్ అనేది సుప్రీంకోర్టులో నడుస్తుందండి. సో దాని యొక్క రిజల్ట్ అవుట్కమ్ను బేస్ చేసుకొని ఈ యొక్క క్యాండిడేట్కి జాబ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. సరే ఇది అంత పెద్ద విషయం అది కాదండి. సో ఎందుకంటే అది కంటిన్యూలో హోల్డ్లో ఉంది, చాలా నోటిఫికేషన్స్లో అది హోల్డ్లోనే ఉందండి. సో వాళ్ళకి ఇచ్చేస్తారు, జాబ్ ఇచ్చేస్తారు, నడుస్తూ ఉంటుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో ఇది ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంది. అండ్ క్యాండిడేట్స్ విత్ అఫోర్ మెన్షన్డ్ సైడ్ హాల్ టికెట్ నెంబర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్ హీ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో అదే అండి, ఏమంటే ఒకటి క్యారెక్టర్ యాంటీసీడెంట్స్ వెరిఫై చేస్తారు, అంటే పోలీస్ వెరిఫికేషన్ అని ఉంటుంది కదా. సో అది వెరిఫై చేస్తారు. అండ్ ఇంకొకటి మెడికల్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ ప్రొవిజనల్ అపాయింట్మెంటే ఉంటుందండి. సో వీళ్ళకి ఏంటంటే మెడికల్ను ఈ యొక్క యాంటీసీడెంట్స్ క్యారెక్టర్ సర్వీస్ అనేది చూస్తారనమాట. సో అంతే. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ విత్ అపాయింట్మెంట్ అథారిటీ టు క్యాన్సల్ సెలెక్షన్. సో ఈ జనరల్ టర్మ్స్ అండి. ఫర్నిషెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారండి. సో ఇది టైపిస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాపీయిస్ట్. ఇది కూడా హైకోర్టు సర్వీసెస్లో కాపీయిస్ట్ పోస్టుకు సంబంధించి రిజల్ట్స్ వచ్చేసాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 16 పోస్టులు 16 ఇచ్చేసాడు. అండ్ కాపీయిస్ట్ పోస్టు ఇక్కడ ఒక నెంబర్ ఉంది 132 నెంబరు. సో దీనికి సేమ్ అండి, బీసీఈ అన్నాడు కదా 1032, ఈ నెంబర్ ఇక్కడ ఉంది కదా. సో బీసీఈ దానికి సంబంధించి సివిల్ అప్పీల్ కోర్టులో పెండింగ్లో ఉందని చెప్పాయి కదా సుప్రీంకోర్టులో. సో దాని అవుట్కమ్ బేస్ చేసుకొని ఇది ప్రొవిజనల్ అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, ద క్యాండిడేట్స్ విత్ ద సేమ్ అండి, మళ్ళీ మీరు ఇక్కడ సేమ్ అదే మెడికల్ అండ్ క్యారెక్టర్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇది అపాయింట్మెంట్ లెటర్స్ అంటే ప్రొవిజనల్లీ అపాయింటెడ్ హాల్ టికెట్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్కి నాకు తెలిసి ఓరల్ లేదు కదండి, ఓరల్ లేదు. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ వర్ సబ్జెక్టెడ్ టు స్కిల్ టెస్ట్, రైట్, కాపీయిస్ట్, inviting the copyist, right, and later the high court duly following the relevant rules and procedures the provisional selection of the candidate. So judicial districts base చేసుకొని ఓరల్ టెస్ట్ లేదు, స్కిల్ టెస్ట్ మాత్రం పెట్టారు. సో భద్రాద్రి కొత్తగూడెం అండ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్స్ హైదరాబాద్, హనంకొండ, జగిత్యాల్, జన్గాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, మంచిర్యాల్, మెదక్. సో ఈ నెంబర్స్ ఒకసారి చూసుకోండి. నిజామాబాద్, బెత్తపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి. సో యాదాద్రి, భువనగిరి. సో ఈ నెంబర్స్ ఒకసారి చూసుకోండి. యాదాద్రి, భువనగిరిలో వచ్చేసి 3 నెంబర్స్ వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అబౌవ్ క్యాండిడేట్స్ is strictly subjected to satisfaction of eligibility criteria such as educational qualification. So same అండి, నార్మల్ జనరల్ టర్మ్సే. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ద క్యాండిడేట్స్ విత్ ద అబౌవ్ సైడ్ హాల్ టికెట్ నెంబర్స్. సో మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, అదేవిధంగా క్యారెక్టర్ యాంటీసీడెంట్స్ క్యారెక్టర్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నటువంటి లాస్ట్ రిజల్ట్స్ అండి ఇది, రైట్, 23rd 9కి వచ్చినటువంటి రిజల్ట్. ఇదేంటంటే అదే ఇవ్వాలి కాపీయిస్ట్. సో ఇది టైపిస్ట్ కదండి, ఇది కూడా కాపీయిస్టేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైపిస్ట్ అండి ఇది. సో టైపిస్ట్, అదేవిధంగా డిస్టిక్ యూనిట్స్లో
సో ఆదిలాబాద్, అండ్ అగైన్ సిటీ సివిల్ కోర్ట్స్ హైదరాబాద్, రైట్. సిటీ స్మాల్ కోర్ట్స్ హైదరాబాద్, స్మార్ట్ కాజెస్ కోర్ట్ జగిత్యాల్, జన్గాన్, రైట్. అండ్ జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, రైట్. మేడ్చల్ మల్కాజ్గిరి. సో మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకోండి ఒకసారి. అండ్ అదేవిధంగా సెషన్స్ జడ్జ్ హైదరాబాద్, రైట్. ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఒకసారి చూసుకోండి. సో ది ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ద అబౌవ్ క్యాండిడేట్స్ స్ట్రిక్ట్లీ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సేమ్ అండి, ఇవన్నీ కూడా ప్రొవిజనల్గా ఇచ్చామని చెప్తున్నాడు. ఎవరైతే ఇక్కడ చూడండి, ఎవరైతే జాయిన్ అవ్వరో, అన్విల్లింగ్ ఉంటారో, లేదంటే వేరే జాబ్ వచ్చి ఈ జాబ్కి అన్విల్లింగ్ ఇస్తారో, రిలింక్విష్మెంట్ అంటారు కదా, సో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మెరిట్ ఆ పర్టికులర్ పోస్ట్కి నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ని తీసుకుంటామని చెప్పేసి ప్రొవిజనల్గా తీసుకుంటామని చెప్తున్నారండి. సో నిన్న చెప్పాను కదండి రిజల్ట్స్ వచ్చినప్పుడు, అదే అనమాట. అండ్ మెడికల్ సర్టిఫికేట్ సేమ్ అండి, అండ్ క్యారెక్టర్ యాంటిసెంట్స్. సో ఇది అండి. సో ఫోర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. సో ఇక్కడ ఒకటి అండి, చాలా కట్ ఆఫ్ హైగా వెళ్ళిపోయిందని చెప్పేసి అందరూ అంటున్నారండి. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ పోస్టులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పోస్టులు అలా ఉన్నాయనుకోండి, అందులో ఓసీ ఒకటి, రైట్, బీసీబీ ఒకటి, ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, ఇలా ఉంటున్నాయండి పోస్టులు. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు ఎస్సీ ఒకటి ఉమెన్కే ఉందనుకోండి. సో ఇక్కడ అసలు ఎస్సీలో బాయ్కి అంటే మెన్కి అసలు లేనే లేదు అసలు పోస్ట్ ఇక్కడ. సో ఎన్ని మార్కులు వచ్చినా ఇదే కదండి. సో ఈమెకు తక్కువ మార్కులు వచ్చినా కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పోస్టులు తక్కువగా ఉండడం వల్ల ఈ దట్టు ఏమంటారు, హారిజంటల్ రిజర్వేషన్ అనేది లేదు కదండి. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ఉంటే బాగుండేది. కొంచెం ఛాన్స్ అంటే మెన్కి కూడా ఒక కొంచెం ఏమంటారు న్యాయం జరిగేది అనమాట. ఐ మీన్ ఇక్కడ అన్యాయం అని కూడా కాదండి, నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 పోస్టులు ఉన్నాయి. సో హారిజంటల్ రిజర్వేషన్లో 3 పోస్ట్స్ ఉమెన్కి అనుకోండి, రైట్. సో 3 పోస్ట్స్ ఉమెన్కి అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇది మనం సపరేట్గా 3 ఉమెన్కి పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, 7 జనరల్ అయిపోతాయి, రైట్. సో 7 జనరల్ అయిపోయినప్పుడు, జనరల్ అన్నప్పుడు ఏమవుతుందండి, మెన్ అండ్ ఉమెన్ అన్నట్టు కదా మళ్ళీ. సో మెన్ అండ్ ఉమెన్ ఉంటుంది. అయితే ఇప్పుడు టాప్లో ఫస్ట్ ముగ్గురికి అంటే 3 ముగ్గురికి ఇచ్చేసామనుకోండి, 3 అమ్మాయి పోస్టులకి ఉమెన్ పోస్టులు 3 ఇచ్చేసామనుకోండి, రైట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి 7 వరకు టాప్లో ఉన్న వాళ్ళలో వీళ్ళు కూడా ఉమెనే ఉన్నారనుకోండి, చెప్తున్నా, అలా పాసిబుల్ కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, సో ఇది ఇద్దరికి కదా, 1 to 7 ఇద్దరికి కదా. అప్పుడు ఉమెన్ వచ్చారనుకోండి ఈ ఛాన్స్, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి 10కి 10 ఉమెన్కే ఇచ్చేస్తారు జాబ్. అర్థమవుతుందా? లేదు సరే, ఫస్ట్ టు 7thలో ఒక 5 మెంబర్స్ ఉమెన్ ఉన్నారనుకోండి, కానీ ఈ 3 ఉంటాయి కదా ఆల్రెడీ ఉమెన్కి స్పెసిఫిక్గా ఉన్నది చూసారా, వాటిలో కూడా ఉమెనే ఉంటారు. అంటే 5 + 3 8 ఉమెన్ అవుతారు, 2 మెన్ అవుతారు. సో ఈ 5 వచ్చిన ఉమెన్ జనరల్ కేటగిరీలో వచ్చినప్పటికీ, అంటే జనరల్ మెన్ ఆర్ ఉమెన్కు కలిపి వచ్చినప్పటికీ ఇక్కడ 80% ఉమెనే ఫీల్ అయిపోతున్నారు. సో ఇది డెడికేటెడ్గా ఉమెన్కి వేకెన్సీస్ అలాట్ చేసినప్పుడు సిచ్యువేషన్ అండి. అలా కాకుండా హారిజంటల్ రిజర్వేషన్ అలౌ చేశారనుకోండి, హారిజంటల్ రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టే తీర్పిచ్చింది. హారిజంటల్ దానికి అందుకోసమే కదా మనకి గ్రూప్ 4లో కానీ గ్రూప్ 3లో కానీ మళ్ళీ వేకెన్సీస్ మార్చి ఇచ్చారు మీకు లిస్ట్ అనేటువంటిది, మీకు ఐడియా ఉందో లేదో. సో హారిజంటల్ రిజర్వేషన్ అన్నప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తుందండి. 10 పోస్టులు ఉన్నాయి కదా, అందులో 3 ఉమెన్కి కదా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారము. ఇక్కడ డెడికేటెడ్గా 7 జనరల్ 3 ఉమెన్ అని ఉండదండి. ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫస్ట్ టు 10th టాప్ అన్నీ తీస్తారండి. అది ఉమెనే రాని మెన్నే రాని మెరిట్ లిస్ట్ తీస్తారు. తీసిన తర్వాత ఇందులో 3 ఉమెన్ వచ్చేసారనుకోండి, గొడవే లేదు. సో 1 to 10 రిజల్ట్ ఇచ్చేస్తారు. ఒకవేళ బై ఛాన్స్ ఇక్కడ 3 ఉమెన్ రాలేదు, 2 ఉమెన్ వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ 10thలో ఉన్నటువంటి అబ్బాయి, ఒకవేళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి తీసేస్తారు. ఒకవేళ అమ్మాయి ఉందనుకోండి 9th చూస్తారు, 9thలో మళ్ళీ అబ్బాయి ఉన్నాడు అనుకోని తీసేస్తారు. తీసేసి మళ్ళీ 11th 12th ఉంటుంది కదా, సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి లిస్ట్లో పెట్టేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు ఈ అంటే 30% ఐ మీన్ రిజర్వేషన్ అనేది ఇదవుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి అలాట్ చేయడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 తీసుకున్నాము, అందరూ ఉమెనే వచ్చేసారనుకోండి, అప్పుడు జస్ట్ 3 కావాలి కదా 30%. సో ఆ 30% అనేది ఇక్కడ వచ్చేసింది కాబట్టి నో ఇష్యూ.
ఒకవేళ 1 to 10 తీసుకున్నాం, 5 ఉమెన్ వచ్చారనుకోండి, సో 3 రావాలి కాబట్టి వచ్చేసింది కాబట్టి ఇష్యూ లేదు. సో లేదు కానీ 1 to 10లో ఒక 2 ఉమెన్ వచ్చారనుకోండి, అప్పుడు లాస్ట్ ఉన్న మెన్ క్యాండిడేట్ని తీసేసి మళ్ళీ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎక్కడైతే ఉమెన్ క్యాండిడేట్ ఉంటుందో ఆమెకి జాబ్ ఆఫర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. బట్ ఇది ఈ నోటిఫికేషన్లో అంటే ఏమంటారు అమలు అయినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు డెడికేటెడ్గా ఉమెన్కి 2 ఇట్లా ఓసీ 1 ఉమెన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో ఇట్స్ నా నేనేమో దాంట్లో ఇది చెప్పట్లేదండి. జరిగిన కేసులో కొంతమందికి అబ్బాయిల కంటే అమ్మాయిలకి తక్కువ మార్క్స్ ఉన్నా కూడా రావడం జరిగింది అని చెప్పేసి కామెంట్స్ రావడం జరిగింది. సో దాని గురించి నేను ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఎవరు వరీ కాకండి, ఎందుకంటే కట్ ఆఫ్ అనేటువంటిది హై ఉంది, మనం ఇంత కష్టపడ్డాము అయినా రాలేదు అని అనుకోకండి. ఎందుకంటే వేకెన్సీలు దాదాపుగా చాలా తక్కువ ఉన్నాయండి. కొన్ని డిస్ట్రిక్ట్స్లలోనే కొంచెము 10+ కనిపించాయి, కానీ దాదాపు అన్ని డిస్ట్రిక్ట్లలోనూ చాలా తక్కువ ఉన్నాయి. అందులోనూ పర్టికులర్ కేటగిరీస్లో పర్టికులర్ దాంట్లో ఇంకా తక్కువ ఉన్నాయి. సో మంచి స్కోర్ వచ్చిన చాలామంది అభ్యర్థులు కూడా ఈవెన్ 80 to 80 వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొందరు రాలేదండి. కొందరికి 80 వచ్చిన వాళ్ళకి కొందరికి వచ్చాయి. సో నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో కనుక మీరు చూసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఎక్కువ అంటే మార్కులు వచ్చినా కూడా రాలేదని చెప్పేసి ఎవరు ఇది బాధపడకండి. కాకపోతే మంచి అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి సో మీకేంటి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేటువంటిది అయితే ఇంప్రూవ్ అయింది. మీ నాలెడ్జ్ టెస్ట్ అనేటువంటి దాంట్లో మీరు సక్సెస్ అయినట్టే, రైట్? ఎందుకంటే మరీ ఎడ్జ్లో జస్ట్ 1 or 2 మార్క్స్ ఎడ్జ్లో పోయిందంటే ఉంది చాలామందికి, కామెంట్స్ చూసినట్టు వాళ్ళకి. ఈవెన్ 70+ వచ్చినా కూడా మంచి స్కోర్ అండి వాస్తవాన్ని చెప్పాలంటే, చాలా మంచి స్కోరు. బట్ హై కాంపిటీషన్ ఉండడము, ఈ వేకెన్సీలు తక్కువ ఉండడం, కేటగిరీ ఈ రిజర్వేషన్స్ దీని మూలంగా ఏంటంటే మనకు కట్ ఆఫ్ అనేది చాలా హైగా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా వెయిటేజ్ అనేది ఉంటుంది అని చెప్పారు కదండి, నోటిఫికేషన్లో అయితే చెప్పారు. బట్ ఎంత కలిపారనేది తెలియదండి. మనకు ఏపీలో మాత్రము 6 monthsకి 1 మార్క్ అని చెప్పారు, రైట్? సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years సర్వీస్ ఉందనుకోండి వాళ్ళకి, సో 4 marks యాడ్ అయిపోతాయి. 10 years సర్వీస్ ఉందనుకోండి 20 marks యాడ్ అయిపోతాయి, రైట్? కానీ ఇక్కడ మనకు మరి హైకోర్టులో ఎలా చేశారో తెలియదు. సో వాళ్ళకి ఏమైనా మార్క్స్ యాడ్ అయి ఉండొచ్చు, చెప్పలేము. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అయితే ఆపకండి. నేను ఎప్పటికీ చెప్పే విధంగానే మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ కంపల్సరీ. అంటే డైలీ న్యూస్ పేపర్ చదువుతారా, లేకపోతే మీరు ఏదైనా ఛానల్ ఫాలో అవుతారా, ఏం చేస్తారో తెలియదు కానీ బట్ కంపల్సరీ ప్రతి డే అప్డేట్ అయితే అవ్వాలండి. 100% ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మీరు ఒక్కరోజు మిస్ అయినా కూడా ఏమంటారు ఫ్లో పోతుంది అనమాట. మీకు ఏమంటారు నాలెడ్జ్ బేస్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు ఏర్పాటు చేసుకోబోయే బేస్ నాలెడ్జ్ బేస్ అనేది దెబ్బతింటుంది. అంటే లాంగ్ రన్లో చెప్తున్నానండి. ఇది ఏంటంటే ఒక దీనికనే కాదు, మీరు ఏ ఎగ్జాము చూసుకున్నా వాటన్నిటికి ఉపయోగపడేటువంటి టాపిక్ అండి. అంటే సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు, మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడితే మీరు ఇంకొకటి ప్రీవియస్ పేపర్స్ కూడా ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఆ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ లిస్ట్లో ఉన్న 4 లిస్ట్ చెప్పాను కదండి, 4 లిస్ట్లో ఉన్న వారికి మన ఏమంటారు హైకోర్టు సర్వీసెస్ అయితే మట్టుకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదే డీవీ అయితే అయిపోయింది వాళ్ళది, ఓరల్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది కాబట్టి ఇష్యూ లేదు. బట్ ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ అయి ఉండదు కదా. సో వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలని చెప్పేసి నేను ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద ఎక్స్క్లూజివ్ వీడియో చేశాను. అండ్ నిన్న నేను పెట్టిన వీడియోలో కూడా మీకు చెప్పాను ఏమేమి సర్టిఫికేట్స్ అని. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అంటే ఫటాఫట్ చెప్పిస్తాను. అండ్ ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఓకే, ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే 10th, ఇంటర్, రైట్, డిగ్రీలో కూడా మీకు ప్రొవిజనల్ ఉంటుంది, లాంగ్ మెమో ఉంటుంది కదా, మార్క్స్ మెమో, అది కన్వొకేషన్ కంపల్సరీ అండి, కన్వొకేషన్. అండ్ పీజీ కనుక ఉంటే పీజీ కూడా మీరు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటే సో సేమ్ పీజీకి ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మెమో అండ్ కన్వొకేషన్ ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి తీసుకెళ్ళాలి కంపల్సరీ. అండ్ ఇంకా కమ్యూనిటీ రిలేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైట్, ఓబీసీ ఇక్కడ లేదు కదా, ఓబీసీ నాట్ వ్యాలిడ్, అండ్ ఈడబ్ల్యూఎస్, రైట్, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంకేముందండి, స్టడీ సర్టిఫికేట్స్ బోనోఫైడ్స్ అండి. సో 1st to 10th అడిగారు. సో లాస్ట్ వెరిఫికేషన్లలో 1st to 10th అన్ని ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మీరు, రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకుముందు జరిగిన వాళ్ళకి ఎలా చెప్పారంటే 2 sets of Xerox copies, రైట్, 2 sets of Xerox copies attested by
గెజిటెడ్ ఆఫీసర్, రైట్. సో అంటే ముందే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, మేబీ మళ్ళీ అదే విధంగా అడగవచ్చు కదండి. సో మీరు అంటే ప్రిపేర్డ్గా ఉంటారని చెప్తున్నాను. సో అన్ని సర్టిఫికేట్స్కి కూడా ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉన్నటువంటి 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. బోనోఫైడ్స్ కంపల్సరీ, కమ్యూనిటీ కంపల్సరీ, ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి అది. ఇవన్నిటితో పాటుగా హాల్ టికెట్ అండి, హాల్ టికెట్ కూడా అడిగారు కంపల్సరీగా. మీరు ఇప్పుడు సిబిటీ రాసినప్పుడు డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళి ఉంటారు కదా, సో హాల్ టికెట్ కూడా తీసుకురమ్మని అడిగారండి. సో ఇవ్వండి. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రిపేర్ అయి ఉంటారు కదా అని చెప్పేసి చెప్తున్నానండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినా అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కూడా నాకు షేర్ చేయండి. నేను మళ్ళీ అభ్యర్థులకి షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే చూడండి, ఇప్పుడు కాపీస్ట్ టైపిస్ట్కి ముందే ఎగ్జామినర్, ఇప్పుడు ఇంకా అసిస్టెంట్ వాళ్ళకి అవ్వలేదండి, రైట్. అసిస్టెంట్ వాళ్ళకి ఇప్పుడు అవ్వలేదు, ఏం అవ్వలేదు, ఇంటర్వ్యూ అవ్వలేదు. ఏ అసిస్టెంట్, ఇది హైకోర్టు సర్వీస్ చెప్తున్నా. అదే మీరు ముందు చూసుకున్నట్లయితే ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అసిస్టెంట్ వాళ్ళకి ఫస్ట్ అయినాయండి, ఎగ్జామినర్ వాళ్ళకి లాస్ట్ అయినాయి. సో అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ అసిస్టెంట్ వాళ్ళు కనుక సీవీలో ఏమేమి జరిగిందనేది ఒకవేళ షేర్ చేస్తే ఈ ఎగ్జామినర్ వాళ్ళకి యూజ్ అయ్యేది అప్పుడు, రైట్. ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా టైం అడగాల, లేకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చా, ఏదైనా జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయినా తీసుకోవచ్చు కదండి. జస్ట్ అప్లై చేస్తే మీ సేవలో ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ చూపించినా సరే వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పేసి మనం ఒక అండర్టేకింగ్ ఇవ్వచ్చు. సో అది ఇప్పుడు అసిస్టెంట్ వాళ్ళు చెప్తే ఎగ్జామినర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామినర్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, అయిపోయింది వాటితో. నాకు తెలిసి వాళ్ళు కొంచెం లేటే చేస్తున్నారట అండి. ఏంటంటే యాక్చువల్గా 2 o'clock కదా, బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే 3-4 అయిపోతుంది స్టార్ట్ అయ్యే వరకు. మళ్ళీ ఒకటే ప్యానెల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 30 మెంబర్స్ని 1 by 1 చేస్తున్నారట. నైట్ 8, 7:30 or 8 కూడా అవుతుందని చెప్పేసి చెప్పారండి. సో ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్లో ఉండొచ్చు, 6:30 అవుతుంది కదా. సో లాస్ట్ డే. సో ఇప్పుడు వీళ్ళు కనుక మనకి ఎగ్జామినర్లో ఏమేమి ఇంటర్వ్యూస్, ఎగ్జామినరే కావచ్చు, ఆల్రెడీ టైపిస్ట్ కాపీస్ట్ మీరు కూడా కావచ్చు, ఆల్రెడీ అయిపోయింది కదా, వీళ్ళకి కంప్లీట్ రిజల్టే వచ్చేసింది, సెలక్షన్ లిస్టే వచ్చేసింది. సో వీళ్ళు కనుక మనకు షేర్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి. అంటే మనం ఏదో పెద్దగా హెల్ప్ చేస్తున్నట్టు ఏం కాదండి ఇక్కడ. ఎందుకంటే మనం ఏంటంటే ఎవరి టాలెంట్ వారికే ఉంటుంది, ఎవరి యొక్క ఏమంటారు, ఎవరికి ఎంత రాసి పెట్టి ఉంటే అంతే ఉంటుంది. జస్ట్ ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. దీన్ని ఏదో పెద్ద అదిగా చూడకండి. అంటే జనరల్గా కాంపిటీషన్ ఫీల్డ్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, నా వీడియో నచ్చింది అనుకోండి, చూస్తారు చాలామంది, వేరే వాళ్ళకి షేర్ చేయరు. అంటే అందరూ కాదు, కొంతమంది. అంటే ఏంటంటే మనకు నాలెడ్జ్, ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు ఏమైపోతారు, మనకు కాంపిటీటర్ అయిపోతారు. అరే నాకు మంచి కంటెంట్ దొరికిందంటే నేనే చూస్తాను అనుకుంటారు. సరే యూట్యూబ్ అనేది, అల్గారిథం అనేది సరే వీళ్ళకి ఎవరికైతే ఇంటెండెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి చూపిస్తుందిలేండి, అది వేరే విషయము. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనము అట్లా నేరోగా అంటే ఉంటామో మన యొక్క ఏమంటారు, మన స్కోప్ అనేది తగ్గిపోతుంది. అందుకనే నేను చెప్తున్నాను. సో మనం ఇప్పుడు పర్టికులర్ ఎవరైతే ఎగ్జామినర్ పోస్ట్ కానీ ఆల్రెడీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసిన టైపిస్ట్ కాపీస్ట్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ ఈ యొక్క ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాట్ ఎవర్ అయినా కూడా మీరు కనుక షేర్ చేసినట్లయితే నేను ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు షేర్ చేశారు, ఆల్రెడీ వాళ్ళకి నేను లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ రిలేటెడ్ వీడియో చేసి ఆ అబ్బాయికి ధన్యవాదాలు కూడా చెప్పాను. అండ్ ఆ ఛానల్ తరపున మన వ్యూవర్స్ తరపున కూడా చెప్పాను. ఎక్సలెంట్గా మెయిల్ చేశాడు అబ్బాయి, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. సో సరే వెళ్ళగానే ఇలా జరిగింది, మొత్తం ఒక డిస్క్రిప్టివ్లో రాశాడు, అంటే మన కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా రాసి పంపించాను నాకు అబ్బాయి మెయిల్. నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. కింద కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సార్ నేను చెప్పింది చాలా బాగా చెప్పారు సార్ మీరు అని చెప్పి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నాకు కామెంట్ పెట్టాడు అబ్బాయి. మీరు నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఏంటంటే యూస్ఫుల్ అనమాట, మీకు మీరే ఇది చేసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా ఆఫీస్ సబార్డినేట్ రావాలి కదండి, ప్రాసెస్ సర్వర్ రావాలి, ఆఫీస్ సబార్డినేట్ రావాలి, ఏదో డిస్ట్రిక్ట్ కోర్టు రిలేటెడ్గా. అండ్ హైకోర్టు సర్వీసెస్లో అయితే ఆఫీస్ సబార్డినేట్ రావాలి, అండ్ అసిస్టెంట్ రావాలి, స్టెనోగ్రాఫర్ రావాలనుకుంటా కదా. సో ఇవి సరే, మిగతా ఏమున్నా పెండింగ్ ఏమున్నా కూడా నేను మళ్ళీ రాగానే మీకు వీడియో చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.